వైపు పహాడి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నారు. జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక మోహన్ బాబు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు మరికొద్ది సేపట్లోనే మీడియాతో మాట్లాడతారా? ఇప్పటికే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు కాబట్టి పోలీసుల విచారణకు సంబంధించి కూడా ఏం చేయబోతున్నారు, ఈ విచారణలో ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరోవైపు ఇందులో ముఖ్యంగా ఆదివారం రోజు 9:35 నుంచి దాదాపు 11 గంటల వరకు జరిగినటువంటి గొడవ, ఈ గొడవ నేపథ్యంలో ఏం జరిగింది, అసలు మనోజ్ పైన దాడి జరిగిందనేది మనోజ్ చెప్తున్నాడు. మరోవైపు మోహన్ బాబు నిన్న రాసినటువంటి లేఖలో, రాచకొండ సిపికి రాసినటువంటి లేఖలో తాను 75 ఏళ్ల సీనియర్ సిటిజన్ కాబట్టి తనకు ప్రాణహాని ఉంది, తనకు భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది, తన సిబ్బందిని లోపలికి రాకుండా మనోజ్ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, వాళ్ళపైన దుర్భషలాడుతున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం మోహన్ బాబు చెప్పినటువంటి వర్షన్. మరి అయితే ఇప్పటి వరకు పోలీసులు జరిపినటువంటి విచారణలో ఎలాంటి అంశాలు వెలుగులోకి వచ్చాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక లోపలైతే మాత్రం పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఎస్ఐ మాత్రమే లోపలికి వెళ్ళడం జరిగింది. మరి కొంతమంది పోలీసులు కూడా ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. విచారణ తర్వాత ఎలాంటి అంశాలు బయటకు వస్తాయనేది మాత్రం చూడాలి. ఎందుకంటే పోలీసుల విచారణలో చాలా కీలకమైనటువంటి అంశాలను కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పోలీస్ విచారణకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగించేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ల మాయం కావచ్చు, మరోవైపు ఆధారాలను ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పహాడి షరీఫ్ పోలీసులు ల్సినటువంటి అవసరం ఉంటుంది. మనోజ్ అయితే ఒకటే చెప్తున్నాడు, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, పోలీసులు తాను చెప్పేటువంటి వర్షన్ వినకుండా కేవలం మోహన్ బాబు, విష్ణు చెప్పినటువంటి వర్షన్ మాత్రమే తీసుకుంటున్నారు తప్ప తన వర్షన్ ను పరిగణలోకి తీసుకోవడం లేదనేటువంటి అంశాన్ని పదే పదే మనోజ్ కూడా చెప్తున్నటువంటి మాట కనపడుతుంది. తాను డబ్బు కోసమో లేకుంటే ఆస్తి కోసమో పోరాటం చేయడం లేదు, కేవలం ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నాను, తన కుటుంబ సభ్యులను సైతం బెదిరింపులకు దిగుతున్నారు, తన కూతురు మరోవైపు భార్యను కూడా ఇక్కడికి రానికుండా కొంత ఇబ్బందులకు గురి చేస్తున్నారనేటువంటి అంశాన్ని మనోజ్ కొద్ది నిమిషాల క్రితమే మీడియా ముందు చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. ప్రస్తుతం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్ గా మనం విజువల్స్ చూస్తున్నాం, పోలీసులు కూడా లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘటన పైన ఇంకా పూర్తి స్థాయిలో విషయాలు కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనోజ్ దాడికి సంబంధించినటువంటి అది పక్కదో పట్టి కేవలం ఈ ఆస్తుల వివాదం అనేది తెరపైకి తీసుకురావడం జరిగింది. ఆస్తుల వివాదం కాదు, డబ్బు వివాదం కాదు, కేవలం విద్యానికేతన్లో జరిగినటువంటి అక్రమాలను క్వశ్చన్ చేయడం వల్లనే తనను వ్యక్తిగతంగా కొద్ది నెలల నుంచి కూడా టార్గెట్ చేశారనేటువంటి అంశాన్ని మంచు మనోజ్ స్పష్టంగా ప్రతిసారి చెప్తున్నాడు. తను పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా ఉంది. కానీ మనోజ్ చేసినటువంటి అంశం, మనోజ్ ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎక్కడా కూడా మోహన్ బాబు పేరు కానీ విష్ణు పేరు కానీ పెట్టలేదు. కానీ మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్లో నేరుగా మంచు మనోజ్ పేరు, మరోవైపు భూమా మౌనికారెడ్డి వీరిద్దరి పేర్లను కూడా మెన్షన్ చేయడం జరిగింది. వీరి వల్ల తనకు ప్రాణహాని ఉందనేటువంటి అంశాన్ని పదే పదే చెప్పినటువంటి మాట కనపడుతుంది. మరి చూడాలి, బౌన్సర్ల మధ్య ఇప్పుడు కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే బౌన్సర్లు, ఇటు మనోజ్ బౌన్సర్లు లోపలికి వెళ్ళొద్దని బయటికి తోసేయడం, విష్ణు బయటికి వచ్చి వాళ్ళకి గైడ్ చేయడం వల్ల వారందరినీ కూడా బయటికి పంపించడం, తర్వాత భూమా మౌనికారెడ్డి మరి కొద్దిసేపటి కిందమే బౌన్సర్లతో మాట్లాడినటువంటి సందర్భం ఉంది. ఇక్కడికి వచ్చే ఏదైనా తేల్చుకుందామంటూ కూడా ఆమె చెప్పినట్లు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లో మనోజ్ మరోసారి ఫామ్ హౌస్ కి రాబోతున్నాడు అనేటువంటి సమాచారం అందుతుంది. చూడాలి మరి పోలీసులు మనోజ్ లేవనెత్తినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకోబోతున్నారా, లేదా మోహన్ బాబు ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన దర్యాప్తు చేయబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతం ఆ రోజు ఆదివారం జరిగినటువంటి సంఘటనకు సంబంధించి ఎక్కడైతే గొడవ జరిగిందో ఆ ప్రాంతంలోనే పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఫుటేజ్ ఎందుకు మాయమైంది అనేటువంటి అంశానికి సంబంధించి విచారణ జరపాలి. ఎందుకంటే ఫుటేజ్ గమనిస్తే ఎవరి తప్పు అనేది తేలేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. విజయ చంద్రిక, థ్యాంక్ యూ ప్రవీణ్.